హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో ఇవాళ ఎడిటోరియల్ తాలిబన్స్ సంబంధించింది చేద్దాం. సో చేసే ముందు అనౌన్స్మెంట్ 23rd ఆగస్ట్ నుంచి 23rd ఆగస్ట్ విచ్ ఈస్ నెక్స్ట్ మండే, అప్కమింగ్ మండే నుంచి వీ హ్యావ్ న్యూ బ్యాచెస్ న్యూ బ్యాచెస్ ఫర్ బ్యాంక్ ఇన్ఫినిటీ అండ్ ఎన్ఆర్ఐ సిఈటి ఇన్ఫినిటీ. చాలా మంది అనుకుంటారు ఎన్ఆర్ఐ సిఈటి ఇంకా అసలు సిలబస్సే తెలియదు అని. గుర్తుపెట్టుకోండి, ఏ ఎగ్జామ్ కి అయినా సరే సిలబస్ లో ఉండేవి 4 ప్యాటర్న్, అటు కావచ్చు ఇటు కావచ్చు. క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్. ఇంతకు మించి యూపీఎస్సీలో కూడా ఎడిషనల్ సిలబస్ ఏమీ ఉండదు. సో వీటిని అటు ఇటు తిప్పి పెడతారు. సో ఎక్స్పెక్టెడ్ సిలబస్ వచ్చి 4 సెక్షన్స్ ఉండేలా ఉండొచ్చు. మోస్ట్లీ ఎస్ఎస్సి సిజిఎల్ లో ఉండేలాగా ప్యాటర్న్ ఉండవచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. సో యూ నీడ్ కరెంట్ అఫైర్స్, యూ నీడ్ జనరల్ అవేర్నెస్, యూ నీడ్ క్వాంట్, యూ నీడ్ రీజనింగ్, యూ నీడ్ ఇంగ్లీష్. సో ఈ 3 ఎగ్జామ్స్ కి మనకి ఉపయోగపడేలాగా ఈ ఎన్ఆర్ఐ సిఈటి కోర్స్ అనేది ఉండబోతుంది. వాట్ ఎవర్ ఈస్ ద సిలబస్ దే గివ్, వీ విల్ కవర్ దట్. రైట్, హూ ఎవర్ ఈస్ ప్లానింగ్ నెక్స్ట్ ఇయర్ కి ఇప్పటి నుంచే ప్లాన్ చేయాలి అనుకుంటే, గవర్నమెంట్ సిలబస్ ఇస్తేనే మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాము అనుకుంటే మనం దెబ్బతింటాము. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు స్టే ప్రిపేర్డ్ ఫ్రమ్ ద బిగినింగ్. లేదు ఓన్లీ బ్యాంక్ ఎగ్జామ్స్ ఏ ప్రిపేర్ అవ్వాలంటే బ్యాంక్ ఇన్ఫినిటీకి మీరు జాయిన్ కావచ్చు. బ్యాంక్ ఇన్ఫినిటీ అయితే 5,000 ఫీజు ఆన్లైన్ లో, ఎన్ఆర్ఐకి వస్తే 10,000 రూపీస్ ఫీజు. అన్ని కూడా లైఫ్ టైం వ్యాలిటీతో వస్తాయి. ఆఫ్లైన్ కోర్సెస్ కూడా ఉన్నాయి మన శ్రీకాకుళం బ్రాంచ్ లో. ఆఫ్లైన్ కోర్సెస్ కూడా ఉన్నాయి. అందులో బ్యాంక్ ఇన్ఫినిటీకి 10,000, ఎన్ఆర్ఏ తీసుకుంటే ఫుల్ ఎన్ఆర్ఏ అంటే మీరు సింపుల్ గా తీసుకోండి, ఐబీపీఎల్ ప్లస్ ఆర్ఆర్బి ప్లస్ ఎస్ఎస్సి కాంబో కోర్స్ తీసుకుంటే 15,000 రూపీస్. ఆఫ్లైన్ ఎవరైనా తీసుకుంటే వాళ్ళకి ఆన్లైన్ అనేది ఫ్రీ వస్తుంది. సో దే గెట్ బోత్ ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్. శ్రీకాకుళంలో ఇన్స్టిట్యూట్ లో వింటారు, ప్లస్ ఆన్లైన్ లో కూడా వినొచ్చు. అండ్ ప్రత్యూష మేడం నెంబర్ కి మీరు కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ కనుక్కునే ప్రయత్నం చేయొచ్చు. రైట్, సో ఇవాళ ఎడిటోరియల్ మనకి ఫాల్ ఆఫ్ కాబూల్ అనేది ఆఫ్ఘనిస్తాన్ యొక్క రాజధాని. సో ఇది ఫాల్ అంటే అర్థం ఏంటంటే పడిపోయింది, కూలిపోయింది అనే మీనింగ్ వస్తుంది. అంటే అక్కడ ఉన్న ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వం అనేది కూలిపోయి తాలిబాన్ ప్రభుత్వం వచ్చేస్తోంది. ప్రభుత్వం అనేది వచ్చేస్తుంది. సో ఎస్టర్డే వీ హావ్ సీన్ సమ్ విజువల్స్. ఒకసారి స్టార్ట్ చేసే ముందు ఒకసారి చూసేద్దాం వీడియో కూడా. సపోర్ట్ చేయట్లేదు, వీడియో ప్లే చేయడం కుదరట్లేదు. ఎనీవే, సో లెట్స్ కంటిన్యూ విత్ దిస్. ఫాల్ ఆఫ్ కాబూల్ అంటే అర్థం ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న ప్రెసెంట్ ప్రభుత్వం అనేది కూలిపోయి కొత్తది వస్తుంది అనే దాన్ని ఇండికేషన్ గా ఈ టైటిల్ తీసుకొచ్చారు. విత్ ఆఫ్ఘనిస్తాన్ అండర్ ది టోటల్ కంట్రోల్ ఆఫ్ ద తాలిబాన్, ద ఫ్యూచర్ లుక్స్ బ్లీక్ అంటే అగమ్య గోచరంగా, హోప్లెస్ అంటే ఎటువంటి ఆశ లేనట్టుగా, హోప్లెస్ గా కనిపిస్తుంది. అంటే భవిష్యత్తు అగమ్య గోచరంగా కనిపిస్తుంది, హోప్ పెట్టుకునే పరిస్థితి కనిపించట్లేదు అని అర్థం. ఆఫ్ఘనిస్తాన్ అనేది కంప్లీట్ గా తాలిబాన్ కంట్రోల్లోకి వచ్చేసింది. దిస్ ద ఫ్యూచర్ లుక్స్ బ్లీక్, హోప్లెస్ అని అర్థం. హిస్టరీ కేమ్ ఫుల్ సర్కిల్ on August 15 when the Taliban captured Kabul, almost 20 years after the US launched its global war on terror. మీకు 2001 మీకు గుర్తుంటే 2001లో ట్విన్ టవర్ అటాక్, అక్కడ మనకి పెంటగాన్ పైన అటాక్ జరిగిన తర్వాత, ఒసామా బిన్ లాడెన్ దానికి కారణం అని తెలుసుకున్న తర్వాత, అల్ ఖైదా కారణం అని తెలుసుకున్న తర్వాత, అల్ ఖైదా వాళ్ళకి తాలిబాన్లు ఆశ్రయం ఇస్తున్నారని తెలిసిన తర్వాత అమెరికా టెర్రరిజం మీద గ్లోబల్ వార్ ప్రకటించి ఆఫ్ఘనిస్తాన్ ని ఇన్వేడ్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా ఎంటర్ అయింది 2001లో. 1996 లో ఏం జరిగిందంటే, తాలిబన్స్ ఆఫ్ఘనిస్తాన్ అప్పటికి ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ ని కూల్చేసి తాలిబాన్లు అధికారం తీసేసుకున్నారు. సో 1996 నుంచి 2001 వరకు తాలిబన్సే అధికారంలో ఉన్నారు. అమెరికా వచ్చిన తర్వాత అక్కడ ఆల్రెడీ తాలిబన్స్ తో పోరాటం చేస్తున్న ఇంకొక గవర్నమెంట్ కి సపోర్ట్ గా తాలిబాన్స్ తో పోరాటం చేసే నార్దర్న్ అలయన్స్ అని ఒకటి ఉంది. నార్దర్న్ అలయన్స్ వీళ్ళు ఏం చేస్తారంటే తాలిబాన్ ని కూల్చేసి ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని ఫైట్ చేస్తున్నారు వీళ్ళు. ఈ నార్దర్న్ అలయన్స్ కి అమెరికా సపోర్ట్ చేసి తాలిబాన్ గవర్నమెంట్ ని కూల్చేసి 2001లో మళ్ళీ డెమోక్రాటిక్ గవర్నమెంట్ ని రీఇన్స్టేట్ చేసింది. ఇది జరిగి 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల తర్వాత హిస్టరీ కేమ్ ఫుల్ సర్కిల్, మళ్ళీ మొదటకు వచ్చేసింది.
2001లో తాలిబాన్ ప్రభుత్వం కూలిపోయి డెమోక్రాటిక్ ప్రభుత్వం వచ్చింది. 2021లో మళ్ళీ డెమోక్రాటిక్ ప్రభుత్వం కూలిపోయి తాలిబాన్ ప్రభుత్వం వచ్చేస్తుంది అని చెప్పి రాశారు. అందుకనే the city of roughly 5 million people fell to the Islamic insurgents without even a fight, while Afghan President Ashraf Ghani fled the country and Americans abandoned their embassy and rushed to Kabul airport. దీని అర్థం ఏంటి? సిటీ ఆఫ్ రఫ్లీ 5 million పీపుల్, 50 లక్షల జనాభా కలిగిన ఈ సిటీ అనేది ఫెల్ టు ది ఇస్లామిస్ట్ ఇన్సర్జెంట్స్. ఇన్సర్జెంట్ అంటే అర్థం ఏంటి? సమ్మన్ హూ రెబెల్స్ అగెన్స్ట్ ది గవర్నమెంట్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెబెల్ చేసే వాళ్ళని, వ్యతిరేకంగా ఫైట్ చేసే వాళ్ళు మనం ఏమంటాం? ఇన్సర్జెంట్స్ అంటాం. ద వన్ హూ రెబెల్స్ అగెన్స్ట్ ది గవర్నమెంట్ వాళ్ళు ఇన్సర్జెంట్. ఇస్లామిస్ట్ ఇన్సర్జెంట్స్ కి 50 లక్షల జనాభా ఉన్న ప్రభుత్వం అనేది, ఈ సిటీ అనేది పడిపోయింది అంటే ఓడిపోయింది అని అర్థం. వితౌట్ ఈవెన్ ఏ ఫైట్, అసలు ఫైట్ కూడా చేయలే. కనీసం ఫైట్ కూడా లేకుండానే ఓటమిని అంగీకరించేశారు. వైల్ ఆఫ్ఘన్ ప్రెసిడెంట్ అష్రఫ్ ఘనీ ఫ్లడ్ ద కంట్రీ, ఆయన దేశాన్ని విడిచిపెట్టి పారిపోయారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ పారిపోయారు. అండ్ అమెరికన్ ఎంబసీలో ఉన్న అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా దే రష్ టు కాబూల్ ఎయిర్పోర్ట్. వాళ్ళు కూడా ఎంబసీని విడిచిపెట్టి అబాండన్ అంటే విడిచిపెట్టడం, లీవ్ కంప్లీట్ గా వదిలేసి కాబూల్ ఎయిర్పోర్ట్ కి పరిగెత్తారు. దే రష్ టు కాబూల్ ఎయిర్పోర్ట్. అర్థమైందా? కనీసం ఫైట్ లేదు, ప్రెసిడెంట్ పారిపోయారు, అమెరికన్ ఎంబసీలో ఉన్న వాళ్ళందరూ కూడా కాబూల్ ఎయిర్పోర్ట్ కి అమెరికాకి చెక్ చేశారు. ఇట్ వాజ్ ఎ సరియల్ మూమెంట్ ఫర్ ద యుఎస్. సరియల్ అంటే మీనింగ్ ఏంటి? అన్రియల్ అంటే నమ్మశక్యం కానీ, బిజార్, అన్యూజువల్, అసాధారణమైన, నమ్మశక్యం కానీ అనే మీనింగ్ వస్తుంది. ఇట్ వాజ్ అ సరియల్ మూమెంట్ ఫర్ ద యుఎస్ విచ్ హ్యాడ్ ప్లెడ్జ్డ్ అంటే ప్రతిజ్ఞ చేసింది అని, టు డిఫీట్ ద తాలిబాన్ ఇన్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ప్రతి కార్నర్ లో ఉన్న తాలిబాన్ ని మేము ఓడిస్తాము, డిఫీట్ చేస్తామని చెప్పి ప్లెడ్జ్ చేసింది అమెరికా. అలాంటి అమెరికాకి ఇది అన్రియల్ మూమెంట్, నమ్మశక్యం కాని విషయం. ఈ రోజు అమెరికా అక్కడ నుంచి ట్రూప్స్ విత్డ్రా చేస్తుంది, అక్కడ డెమోక్రాటిక్ గవర్నమెంట్ పడిపోయింది, తాలిబాన్లు కంప్లీట్ గా టేక్ ఓవర్ చేసేసారు. అక్కడ ఉన్న అమెరికన్స్ పారిపోయే పరిస్థితి వచ్చింది. మొత్తం వాళ్ళని వైప్అవుట్ చేస్తామని బేరాల పలికిన అమెరికా ఇప్పుడు ఇలాంటి పరిస్థితికి వచ్చేసింది. అండ్ ఏ ట్రాజడీ ఫర్ ది ఆఫ్ఘన్స్. ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న ప్రజలకి ఇది ఒక ట్రాజడీ. ఆఫ్ఘనిస్తాన్లో ప్రజలకి ఇది ట్రాజడీ. who were left at the mercy of a murderous militia. మిలిషియా అంటే అర్థం ఏంటి? మిలిటెంట్స్ అంటే ఇప్పుడు మిలిషియా అంటే మీనింగ్ ఏంటంటే సివిలియన్స్, ప్రజలే ఆయుధాలు తీసుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫైట్ చేసే వాళ్ళు. మనం ఏమంటాం? మిలిషియా అంటాం. మర్డరస్ మిలిషియా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఆర్మీ లాగా ఫామ్ అయ్యి ఫైట్ చేసే వాళ్ళని we say militia. The soldiers did not fight. Police abandoned their stations. అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ ఉన్న సైన్యం వాళ్ళతో ఫైట్ చేయట్లేదు. పోలీసులు ఏమో వాళ్ళ యొక్క స్టేషన్స్ ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అంటే పోలీసులు కూడా ఫైట్ చేయలేదు. ఫార్మర్ నార్దర్న్ అలయన్స్ వార్లార్డ్స్ లెఫ్ట్ ది కంట్రీ. ఇందాక మీకు చెప్పాను, 1996లో మొట్టమొదటిసారి తాలిబన్స్ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని చేపట్టారు. అక్కడ ఉన్న డెమోక్రాటిక్ ప్రభుత్వాన్ని ఓడగొట్టి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని వాళ్ళు చేపట్టారు. 1 సెకండ్. ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని 2001 వరకు వాళ్ళే ఉన్నారు. అయితే అప్పుడు ఏం జరిగిందంటే, ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని పడగొట్టి తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పటికీ అక్కడకున్న ఇంపార్టెంట్ లీడర్స్ అందరూ దేశం వదిలి పారిపోకుండా ఏం చేశారు? వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లో ఒక వ్యాలీకి వెళ్ళి అక్కడి నుంచి తాలిబాన్స్ కి వ్యతిరేకంగా పోరాటం కంటిన్యూ చేశారు. దే రెసిస్టెడ్, విడిచిపెట్టకుండా దే ఫాట్ విత్ తాలిబాన్.
ఇప్పుడు తాలిబాన్ ఎలాగైతే డెమోక్రాటిక్ గవర్నమెంట్ తో ఫైట్ చేశారో, తాలిబాన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వీళ్ళు కూడా అలాగే వాళ్ళతో ఫైట్ చేశారు. అలా ఫైట్ చేసిన ఆ కూటమిని ఏమన్నారు? నార్దర్న్ అలయన్స్ అన్నారు. వార్లార్డ్స్ అంటే కమాండర్స్, అంటే అప్పుడు ఫైట్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు కంట్రీ వదిలి వెళ్ళిపోయారు. అప్పట్లో 1996 లో వీళ్ళందరూ ఫైట్ చేశారు తాలిబాన్స్ వ్యతిరేకంగా, ఇప్పుడు వాళ్ళు కూడా లేరు, వదిలి వెళ్ళిపోయారు. అండ్ ద గవర్నమెంట్ క్రంబుల్డ్ లైక్ ద ప్రొవర్బియల్ హౌస్ ఆఫ్ కార్డ్స్. ప్రొవర్బియల్ అంటే సామెతల్లో చెప్పినట్టు హౌస్ ఆఫ్ కార్డ్స్ పేక మేడలా కూలిపోయింది. క్రంబుల్డ్ అంటే కూలిపోయింది, పేక మేడలాగా. హౌస్ ఆఫ్ కార్డ్స్ మనం అంటాం పేక మేడలా కూలిపోయిందని. పేక మేడ పైన ఇలా టచ్ చేస్తే మొత్తం పడిపోతుంది కదా, అలాగా అలా కూలిపోయింది గవర్నమెంట్. There is already worrying news coming from the provinces that the Taliban are enforcing a strict religious code on the public and violence against anyone who resists. ఆల్రెడీ న్యూస్ వస్తుంది. ఎటువంటి న్యూస్? ఆందోళన కలిగించే న్యూస్. ఎక్కడి నుంచి? ప్రావిన్సెస్ నుంచి. వాట్ ఈస్ ఎ ప్రావిన్స్? మనం స్టేట్ అంటాం, అక్కడ ప్రావిన్స్ అంటారు. ఇండియాలో కూడా ఇంతకుముందు ప్రావిన్సెస్ అనేవాళ్ళు, బ్రిటిష్ ప్రావిన్సెస్ అనేవాళ్ళు. సో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అంటున్నాం కదా, అక్కడ ప్రొవిన్షియల్ గవర్నమెంట్ అంటారు, స్టేట్ అన్నమాట. ప్రావిన్సెస్ నుంచి న్యూస్ వస్తుంది ఏమని? తాలిబాన్ ఆర్ ఎన్ఫోర్సింగ్ స్ట్రిక్ట్ రిలీజియస్ కోడ్, స్ట్రిక్ట్ రూల్స్ ఎన్ఫోర్స్ చేస్తున్నారు. స్ట్రిక్ట్ రూల్స్ అనేవి ఎన్ఫోర్స్ చేస్తున్నారు అని చెప్పి అర్థం. ఎటువంటి రూల్స్? అండ్ అది ఫాలో అవ్వని వాళ్ళకి వైలెన్స్ అగైన్స్ట్ ఎనీ వన్ హూ రెసిస్ట్. దాన్ని ఎవరైతే యాక్సెప్ట్ చేయకుండా రెసిస్ట్ చేస్తున్నారో వాళ్ళ మీద వైలెన్స్, హింసాత్మకంగా ప్రవర్తిస్తున్నారు అన్నమాట. ద లాస్ట్ టైం తాలిబాన్ వర్ ఇన్ పవర్, ఇంతకుముందు వాళ్ళ పవర్ లో ఉన్నప్పుడు ఉమెన్ వర్ నాట్ అలౌడ్ టు వర్క్. ఉమెన్ కి పని చేసే అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు. దే హ్యాడ్ టు కవర్ దేర్ ఫేసెస్. బయటికి వెళ్తే ఫేస్ కవర్ చేసుకోవాలి. అండ్ బి అకంపనీడ్ బై ఏ మేల్ రిలేటివ్ అవుట్ సైడ్ దేర్ హోమ్స్. బయటికి వచ్చారు అంటే పక్కన ఒక మేల్ రిలేటివ్ ఉండాల్సిందే, అవుట్ సైడ్ దేర్ హోమ్స్ ఉండాల్సిందే, రైట్? గర్ల్స్ వర్ నాట్ అలౌడ్ టు గో టు స్కూల్. గర్ల్స్ స్కూల్స్ కి వెళ్ళడానికి అవకాశం లేదు. ద తాలిబాన్ హ్యాడ్ ఆల్సో బ్యాన్డ్ టీవీ, మ్యూజిక్, పెయింటింగ్ అండ్ ఫోటోగ్రఫీ. స్కూల్కి వెళ్ళడానికి అవకాశం లేదు, టీవీ వాడడానికి లేదు, మ్యూజిక్ లేదు, పెయింటింగ్ లేదు, ఫోటోగ్రఫీ లేదు. అండ్ హ్యాండెడ్ అవుట్ బ్రూటల్ ఫార్మ్స్ ఆఫ్ పనిష్మెంట్ టు దోస్ వైలేటింగ్ దేర్ ఇస్లామిక్ కోడ్. వీళ్ళు చెప్పింది ఎవరైతే ఉల్లంఘిస్తున్నారో, వైలేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ బ్రూటల్ అంటే చాలా హింసాత్మకమైన, క్రూరమైన ఫార్మ్స్ ఆఫ్ పనిష్మెంట్, క్రూరంగా వాళ్ళని పనిష్ చేయడం అనేది జరిగింది. అండ్ పర్సిక్యూటెడ్ మైనారిటీస్ అంటే ఎవరు? అక్కడ మెజారిటీస్ ముస్లిమ్స్ కాకుండా ఉన్న సిక్కులు కానీ, హిందువులు కానీ, వాళ్ళందరినీ పర్సిక్యూట్ చేయడం అంటే హింసించడం. వాళ్ళని కూడా హింసించారు. ఇంతకుముందు తాలిబాన్ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పనులన్నీ చేస్తారు. ది కేవోటిక్స్ అంటే గందరగోళంతో కూడిన ఈ సీన్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రమ్ కాబూల్ ఎయిర్పోర్ట్, వేర్ పీపుల్ ఆర్ డెస్పరేట్ టు క్లింగ్ ఆన్ టు ఎయిర్ప్లేన్స్. ఎలా అయిపోయిందంటే చివరికి ఎయిర్ప్లేన్స్ పట్టుకొని ఎలాగోలా వెళ్ళిపోవాలి. హోపింగ్ టు లీవ్ ది కంట్రీ, బేర్ టెస్టిమోనీ టు దేర్ ఫియర్ ఆఫ్ తాలిబాన్ అంటే వాళ్ళకి ఎంత భయమో అనేది ఈ సీన్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది. మామూలుగా ఎక్కేటప్పుడు లోపల సీట్ ఉంటే ఎక్కుతారు, చివరికి ఎయిర్ప్లేన్ యొక్క రెక్కలు పట్టుకొని ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకొని గాల్లో మేము తేలిపోతాం అనుకొని వెళ్ళిపోతున్నారంట. వెళ్ళిపోయి కొంతమంది పడిపోయారు ఆకాశం నుంచి. ఫ్లైట్ రెక్కల మీద ఉండిపోతావా గాల్లో వెళ్తున్నప్పుడు? కొంతమంది పడిపోవడం కూడా కొన్ని విజువల్స్ లో మనకి కనిపించాయి. అసలు తాలిబాన్ లో ఎలాంటి పరిస్థితి ఉంది అనేది మనకి వీడియో చూస్తే క్లారిటీ వస్తుంది. ఎలా చూడండి, ప్రజలు ఎలా పరిగెడుతున్నారు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అందరూ ఇల్లు వదిలేసి పరిగెడుతూ ఎయిర్పోర్ట్ వైపు వెళ్ళడం మొదలు పెట్టారు. ఎందుకంటే ఎయిర్పోర్ట్ ఒక్కటే అమెరికా సోల్జర్స్ యొక్క కంట్రోల్లో ఉంది. రెస్ట్ ఎంటైర్ కంట్రీ వాజ్ ఇన్ ది కంట్రోల్ ఆఫ్ తాలిబాన్స్. మొత్తం కంట్రీలో చాలా పోర్షన్స్ తాలిబాన్స్ కంట్రోల్లో ఉండడంతో ప్రజలు ఎటు వెళ్ళాలో తెలియక, ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఏం చేస్తున్నారో చూడండి. ఇది అమెరికా యొక్క యుఎస్ ఎయిర్ ఫోర్స్ యొక్క ప్లేన్ ఇది. వీళ్ళంతా దాన్ని ఎక్కేద్దామని చెప్పి ఎలా పరిగెడుతున్నారో యూ కెన్ సీ. చూస్తే హృదయ విదారకంగా ఉంది పరిస్థితి. అమెరికన్ నేషనల్స్ తీసుకెళ్లడం కోసం, ఎయిర్ లిఫ్ట్ చేయడం కోసం తీసుకొచ్చిన ఫ్లైట్ ఇది. సో ఎలా ఎక్కుతున్నారో మీరు చూడొచ్చు. కొంతమంది చూడండి హెలికాప్టర్స్ లో వెళ్తున్నారు. అండ్ డోంట్ నో, సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ దేర్. అంటే ఎంత భయం ఉంటే ప్రజలు ఎలా చేస్తారో వి కెన్ థింక్. ఎంత భయం ఉంటే చేస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. దిస్ ఈస్ సంథింగ్ నాట్ ఎక్స్పెక్టెడ్.
రైట్. సో ఇప్పుడు మనం చూసిన ఈ సీన్స్ ఏవైతే ఉన్నాయి, వేర్ పీపుల్ ఆర్ డెస్పరేట్లీ ట్రయింగ్ టు క్లింగ్ ఆన్ టు ఎయిర్ప్లేన్స్, అంటే పట్టుకొని ఎలాగోలా వెళ్ళిపోవాలి, హోపింగ్ టు లీవ్ ద కంట్రీ. ఈ ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో, దే బేర్ టెస్టిమోనీ టు దేర్ ఫియర్ ఆఫ్ తాలిబాన్. తాలిబాన్ అంటే వాళ్ళకి ఎంత భయమో దీని ద్వారా మనకు తెలుస్తుంది. ఇట్ బేర్ టెస్టిమోనీ అంటే దానికి ఒక సాక్ష్యం లాగా, వాళ్ళ భయానికి ఇది ఒక సాక్ష్యం లాగా మనకి కనిపిస్తోంది అని అర్థం అనమాట. This is a historic development that will have lasting implications for global geopolitics. ఇది చిన్న అంశం కాదు, హిస్టారిక్ డెవలప్మెంట్, ఇది చాలా చారిత్రాత్మకమైన విషయం ఇది. అండ్ ఇట్ విల్ హ్యావ్ లాస్టింగ్ ఇంప్లికేషన్స్, పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. లాస్టింగ్ అంటే ఈ రోజుకి ఉండే టెంపరీ కాదు, పర్మనెంట్ గా గ్లోబల్ పాలిటిక్స్ ని మార్చేసే, గ్లోబల్ జియో పాలిటిక్స్ ని మార్చేసే పర్యవసానాలు దీంతో ఉంటాయి, ఇంప్లికేషన్స్ ఉంటాయి. లాస్టింగ్ అంటే కలకాలం ఉండేది, లాస్టింగ్ అంటాం. టెంపరీకి ఆపోజిట్ టు లాస్టింగ్. అన్లైక్ 1996 లో లా కాకుండా, దిస్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ ద తాలిబాన్ టేకింగ్ పవర్. ఇది తాలిబాన్ పవర్ తీసుకోవడం ఒక విషయం ఒకటే కాదు. దిస్ ఇస్ ఆల్సో అబౌట్ అన్ ఇస్లామిస్ట్ గ్రూప్ విత్ ఎ మిడీవల్ మైండ్ సెట్ అండ్ మోడర్న్ వెపన్స్ డిఫీటింగ్ ద వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ. 1996 లో ప్రపంచ దేశాలు ఏవి ఆఫ్ఘనిస్తాన్ లో ఇన్వాల్వ్ కాలేదు అప్పటికి. అంటే అప్పటికి యుఎస్ అనేది ఇన్వాల్వ్ కాకముందే, యుఎస్ 2001 నుంచి యాక్టివ్గా ఇన్వాల్వ్ అయింది. సో 1996 లో అమెరికా ఇన్వాల్వ్మెంట్ లేదు. అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో డెమోక్రాటిక్ గవర్నమెంట్ ని ఓడించి తాలిబాన్ అధికారంలో చేజిక్కించుకున్నారంటే యాక్సెప్టెడ్. కానీ ఇప్పుడు ఒక వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీని ఓడించి వచ్చారంటే ఎందుకంటున్నాం అంటే పదం, 2001లో అమెరికా తాలిబాన్లో అడుగుపెట్టినప్పుడు, ఆఫ్ఘనిస్తాన్ అడుగుపెట్టినప్పుడు ఏం చెప్పిందంటే, తాలిబాన్స్ ని వైప్అవుట్ చేస్తాము, కంప్లీట్ గా డెమోక్రాటిక్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తాము, ఏ కార్నర్ లోని ఎవరిని ఉంచమని చెప్పి ప్రతినబూనింది. 20 సంవత్సరాల పాటు ఏమీ చేయలేకపోయింది. అంటే తాలిబాన్ అధికారంలోకి రాకుండా ఆపగలిగింది, కానీ కంప్లీట్ గా వాళ్ళని వైప్అవుట్ చేయలేకపోయింది. తాలిబాన్స్ అలాగే గ్రో అవుతూ వచ్చారు, వాళ్ళని ఆపలేకపోయారు. చివరికి ట్రంప్ హయాంలో ఇంకా ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటికి వెళ్ళిపోవడమే. ఇప్పటికే అమెరికాకి చాలా ఖర్చు అవుతుంది, అమెరికన్స్ కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. విత్ ఇన్ అమెరికా దేశంలో దాని పట్ల వ్యతిరేకత మొదలైంది. మన వాళ్ళు ఎందుకు అక్కడ కోల్పోవాలి ప్రాణాలు అన్నట్టుగా వచ్చేసరికి ట్రంప్ బయటికి వెళ్ళిపోదామనే డెసిషన్ తీసుకున్నారు. ఈ లోపు ప్రెసిడెంట్ గా ఆయన మారిపోయి బైడెన్ వచ్చారు. బైడెన్ కూడా ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాల, దాన్నే కంటిన్యూ చేస్తూ August 31 కల్లా మేము మొత్తం అమెరికన్ ట్రూప్స్ ని విత్డ్రా చేస్తామని చెప్పి నిర్ణయం తీసేసుకున్నారు. అండ్ దెన్ అమెరికన్స్ ఎప్పుడైతే వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయారో, తాలిబాన్స్ అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఇమీడియట్ గా మొత్తం దే సీజ్ ది పవర్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, అమెరికా లాంటి కంట్రీ తాలిబాన్స్ ని ఓడించలేక రిట్రీట్ చేసింది, వెనక్కి వెళ్ళిపోయింది అనేది ఇక్కడ విషయం. ఓకే, వీళ్ళేమో మోడర్న్ వెపన్స్ ఉన్నాయి, కానీ వీళ్ళ మైండ్ సెట్స్ మిడీవల్, పాతకాలం నాటి ఆలోచనలు. వెపన్స్ ఏమో మోడర్న్ ఉన్నాయి, వీళ్ళేమో మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ని ఓడించారు ఒక రకంగా అని చెప్పొచ్చు. అందుకే 1996 కి దీనికి డిఫరెన్స్ ఉంది. The US can say in its defense that its mission was to fight Al-Qaeda and that it met its strategic objectives. అమెరికా ఏం చెప్పొచ్చు, మేము తాలిబాన్స్ కోసమే వెళ్ళలే, మేము ఒసామా బిన్ లాడెన్ పట్టుకోవడానికి వెళ్ళాము, హీఈస్ పార్ట్ ఆఫ్ అల్-ఖైదాని ఓడించాలని చెప్పి వెళ్ళాము, మేము ఆ ఆబ్జెక్టివ్ లో మేము విజయం సాధించాము. ఒసామా బిన్ లాడెన్ మేము చంపేశాం కాబట్టి, అల్-ఖైదాని అక్కడ నుంచి లేకుండా చేశాం కాబట్టి మేము గెలిచినట్టే అని చెప్పి అమెరికా తనను తాను డిఫెండ్ చేసుకోవడానికి చెప్పొచ్చు. కానీ బట్ ఇన్ రియాలిటీ, నిజానికి ఆఫ్టర్ స్పెండింగ్ 20 years 20 సంవత్సరాలు ఆఫ్ఘనిస్తాన్ లో గడిపిన తర్వాత, టు ఫైట్ టెర్రరిజం ని ఫైట్ చేయడానికి అండ్ రీబిల్డ్ ఆఫ్ఘనిస్తాన్ ని మళ్ళీ రీబిల్డ్ చేయడానికి, ద యుఎస్ ran away from the battlefield. యుద్ధ భూమి నుండి పారిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే తాలిబాన్ పూర్తిగా వాళ్ళు ఓడించలేకపోయారు కాబట్టి తాలిబాన్ ని ఓడించలేకపోయారు కాబట్టి సో పారిపోయారని చెప్పాలి. ఎంబరాసింగ్ ఇట్ సెల్ఫ్, తనను తాను ఎంబరాస్ చేసుకుంటూ, అండ్ లీవింగ్ ఇట్స్ అలైస్ హ్యాప్లెస్, తనని నమ్మిన వాళ్ళని, తను సపోర్ట్ చేస్తూ తను నమ్మిన వాళ్ళని హెల్ప్లెస్ సిచ్యువేషన్స్ లో వదిలిపెట్టి అమెరికా పారిపోయిందనే మనం చెప్పాలి. ది ఇమేజెస్ ఫ్రమ్ ది ఆర్గ్ అంటే అక్కడ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ ఇన్ కాబూల్ అండ్ ద ఎయిర్పోర్ట్ విల్ కంటిన్యూ టు హాంట్ ప్రెసిడెంట్ జో బైడెన్ అండ్ ద యుఎస్ ఫర్ ఎ లాంగ్ టైమ్. హాంట్ అంటే అర్థం వెంటాడడం. హాంట్ అంటే మీనింగ్ ఏంటి? వెంటాడడం. ఇఫ్ సంథింగ్ హాంట్స్ యూ, అది నిన్ను వదలకుండా వెంటాడుతోంది అని అర్థం. మీరు ఒక దెయ్యాల సినిమా చూసారనుకోండి, నిద్రలో కూడా అదే గుర్తొస్తుంది అనుకోండి, దట్ మీన్ ఇట్ ఈస్ హాంటింగ్ యూ. అంటే ఆ మెమరీ, సినిమాలో చూసిన అంశాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి, మిమ్మల్ని విడిచిపెట్టట్లేదు. హాంటింగ్ అంటే వెంటాడడం అని అర్థం అనమాట. ఈ విజువల్స్ ఏవైతే ఉన్నాయో, ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ మొత్తం
తాలిబాన్స్ ఆక్యుపై చేసేసారు. ప్రెసిడెంట్ ఏమో పారిపోయారు. ఎయిర్పోర్ట్ లో మనం చూసిన విజువల్స్ అమెరికన్ ప్రెసిడెంట్ జో బైడెన్ ని వదలవు, వెంటాడుతానే ఉంటాయి అని చెప్పి అంటున్నారు. ఇన్ 1996 when the Taliban took కాబూల్ ని తాలిబాన్ అప్పుడు తీసుకున్నప్పుడు ద గవర్నమెంట్ డిడ్ నాట్ ఫ్లీ ద కంట్రీ. అప్పటికి ఉన్న ప్రభుత్వం కంట్రీని విడిచిపెట్టి వెళ్ళలేదు. అహ్మద్ షా మసూద్ అండ్ బుర్హానుద్దీన్ రబ్బానీ వీళ్ళు ఏం చేశారు, రిట్రీటెడ్ టు ది పంజ్షేర్ వ్యాలీ. ఆ వ్యాలీకి వెళ్ళిపోయారు వీళ్ళిద్దరూ. వెళ్ళి వేర్ దే రీగ్రూప్ ది నార్దర్న్ అలయన్స్ అండ్ కంటిన్యూడ్ రెసిస్టెన్స్ అగైన్స్ ది తాలిబాన్. నార్దర్న్, ఇందాకే చెప్పాను మీకు, నార్దర్న్ అలయన్స్ ఫామ్ చేసి తాలిబాన్కి వ్యతిరేకంగా ఫైట్ చేయడం అనేది ఆపలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. దిస్ టైమ్ దేర్ ఈస్ నో నార్దర్న్ అలయన్స్. అలాంటి నార్దర్న్ అలయన్స్ లేదంటే తాలిబాన్కి వ్యతిరేకంగా ఫైట్ చేసే ఎటువంటి ఆర్గనైజేషన్ లేదు. నో గవర్నమెంట్, ప్రభుత్వంలో ఎవరు మిగలలేదు. ది హోల్ కంట్రీ ఎక్సెప్ట్ సమ్ పాకెట్స్ ఈస్ నౌ ఫర్మ్లీ అండర్ ది తాలిబాన్స్ కంట్రోల్. మొత్తం దేశం అంతా ఎక్సెప్ట్ సమ్ పాకెట్స్ అంటే అక్కడక్కడ కొన్ని పోర్షన్స్ తప్పితే మొత్తం అంతా కూడా కంప్లీట్ గా తాలిబాన్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ది తాలిబాన్ ఆర్ ఆల్సో మోర్ రిసెప్టివ్ టు రీజనల్ ప్లేయర్స్ సచ్ as చైనా అండ్ రష్యా, వైల్ పాకిస్తాన్ ఈస్ ఓపెన్లీ సెలబ్రేటింగ్ దేర్ ట్రయంఫ్. రిసెప్టివ్ అంటే చుట్టుపక్కల ఉన్న దేశాలతో యుద్ధానికి వెళ్ళేటట్టుగా కాకుండా, మీరేమైనా సలహాలు సూచనలు ఇస్తే మేము పాటిస్తాము, మీరేమైనా ఐడియాస్ ఇస్తే మేము వింటాము అంటుందంట. చైనా కానీ రష్యా కానీ పెద్ద కంట్రీస్తో గొడవలకు వెళ్లకుండా మీరు ఏదన్నా చెప్తే మేము కూడా వింటాము, మీతో మీటింగ్స్కి వస్తాము. రిసెప్టివ్, పూర్తిగా మాకు మీకు సంబంధం లేదని ప్రవర్తించట్లా. దే ఆర్ మోర్ రిసెప్టివ్ దిస్ టైమ్. అండ్ అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ ఏమో తాలిబాన్ యొక్క విక్టరీని ఓపెన్ గా సెలబ్రేట్ చేసుకుంటుంది. వాళ్ళ విజయాన్ని వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇట్ రిమైన్స్ టు బి సీన్ వాట్ కైండ్ ఆఫ్ ఎ రెజీమ్ ఎ స్ట్రాంగర్ తాలిబాన్ విల్ ఇన్స్టాల్ ఇన్ కాబూల్. కాబూల్లో ఈ స్ట్రాంగర్ తాలిబాన్ ఎటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది, ఎటువంటి పాలనని తీసుకొస్తుంది అనేది ఇట్ రిమైన్స్ టు బి సీన్. చూడాలి ఎలా ఉంటుందో మనం చూడాలి. అయితే ఇఫ్ ద 1990s ఆర్ ఎనీథింగ్ టు గో బై, 1996 లో వాళ్ళు వచ్చినప్పుడు జరిగిన అంశాలు మనం పరిగణలోకి తీసుకుంటే, ఇఫ్ దే ఆర్ ఎనీథింగ్ టు గో బై, డార్కర్ డేస్ ఆర్ హెడ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ లో రానున్న రోజులు చీకటి రోజులే. దే ఆర్ నాట్ గోయింగ్ టు బి బ్రైట్. వాళ్ళు మళ్ళీ ప్రభుత్వాలని, ప్రజల్ని మిడీవల్ టైమ్స్ కి, మధ్యప్రాచ్యంలోకి తీసుకువెళ్ళిపోతారు. ఉమెన్ కి చదివే హక్కు ఉండదు, పెయింటింగ్ ఉండదు, ఆర్ట్ ఉండదు, ఫోటోగ్రఫీ ఉండదు, టీవీ ఉండదు, మ్యూజిక్ ఉండదు. పాత పద్ధతుల్లోకి ప్రజల్ని పారదోలే ప్రయత్నం చేసే పరిస్థితులే కనిపిస్తున్నాయి. 1990s లో అవే చేశారు, మళ్ళీ అవే చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని అర్థం. ఓకేనా? టేక్ కేర్, బాయ్.